సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఉదాహరణకు హుస్నాబాద్ కోఆపరేటివ్ సొసైటీలో 4000 మంది లోన్ తీసుకుంటే ఎట్లయితే 4000 మంది సభ్యులుంటే 900 మంది మాత్రమే లోన్ తీసుకున్నారు. ఈ నియోజకవర్గంలో దాదాపు 1,00,000 మంది రైతులు ఉన్నారు. అందులో 60%, 70%, 50% లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకున్న వాళ్ళ కొంత కేటగిరీ 2018 కంటే ముందున్నారు, కొంతమంది 2023కు ముందున్నారు, కొంతమంది 2 లక్షల పైన ఉన్నారు. ఈ 3 కేటగిరీలలో 2018కు ముందున్నటువంటి డిసెంబర్ కటాఫ్ ముందున్న వాళ్ళకి మేము ఇస్తామని చెప్పలే, మా ఎన్నికల మేనిఫెస్టోలో లేం. 2000 మేము ఏదో ఒక కటాఫ్ డేట్ పెట్టుకోవాలం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 తారీఖు నాడు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ 9 నాడు బస్ ఫ్రీ ఎట్లా పెట్టామో అదే రోజు కటాఫ్ డేట్ పెట్టుకొని దాని వరకు ఉన్నటువంటి లోన్లన్నీ మాఫీ చేస్తా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున మాఫీ చేస్తా ఉంటుంటే అసలు రైతుల పట్ల లోన్ మాఫీ చేస్తామన్న హామీని అమలు చేయని టిఆర్ఎస్ పార్టీ ఒకవైపు అయితే, అసలు రైతులకు సంబంధించి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము గతంలో 2005-6లో దేశం మొత్తం ₹1,00,000 లోన్ మాఫీ ఒకటేసారి చేసినాం. దాని తర్వాత ఇలా దేశంలో చరిత్రలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం చేయని విధంగా ధైర్యంగా ఎన్నికల్లో మాట ఇచ్చిన విధంగా ఇలా లోన్ మాఫీ చేసినాం. ప్రశంసించాల్సిన వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు, విమర్శించాల్సిన వాళ్ళు ఇద్దరు కలిసి విమర్శిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరి గొంతు ట్యూనింగ్, సాంగ్, డాన్స్ అంతా కూడా ఇద్దరు ఒకటే ఉంది. దీన్ని బట్టి రైతులు అర్థం చేసుకోండి. కేంద్రం ఏమి ఇవ్వాలి రైతులకు? రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల అధికారంలో రుణమాఫీ ఏ విధంగా చేసిందో మీ అందరికి కొత్తగా నేను చెప్పే అవసరం లే. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు చేస్తూ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ₹1,00,000 రుణమాఫీని చేస్తామంటే ఒకటేసారి చేసినాం. 1,50,000 చేసినాం, ₹2,00,000 చేసినాం. 2 లక్షల పైనటువంటి వాళ్ళు కూడా ఆందోళన చెందకండి, వాళ్ళకు కూడా పేమెంట్ జరుగుతుంది. మీరు లోన్ అసలు తీసుకోని వాళ్ళు 2018కు ముందున్న వాళ్ళు వీళ్ళు బీజేపీ టిఆర్ఎస్ చక్కెరల వడి చేస్తే రుణమాఫీ పొందిన 35,000 మంది రైతులు హుస్నాబాద్లో ఎలా ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా మాట మీద నిలబడ్డ ప్రభుత్వం ఇది. రైతులకు ఒకేసారి మాఫీ చేస్తామన్నారు, చేసిండ్రు. కేసీఆర్ లెక్క ₹1,00,000 5 సార్లు కాదు, ఒకేసారి చేసినటువంటి రైతు ప్రభుత్వాన్ని ప్రశంసిస్తుంటే కళ్ళు బైర్లు గమ్మిన వీళ్ళు ప్రభుత్వాన్ని దురుద్దేశపూర్వకంగా ఒక అబద్ధపు ప్రచారం ద్వారా లోన్ మాఫీ కాలేదని మాట చెప్తా ఉన్నారు. మేము అనేక సందర్భాలు చెప్పినాం, మీరు ఏదైనా చేసి మమ్మల్ని అడగండి. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.